అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వరి పంట సాగు విస్తీర్ణంలో అధిక మోతాదులో ఉందని చెప్పొచ్చు. దానికి బదులుగా పొద్దుతిరుగుడు కూడా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 9,000 ఎకరాల్లో ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటను కూడా పండించడం జరుగుతుంది. అదే విషయంలో చూసుకున్నట్లయితే సిద్దిపేటకు సంబంధించి అంటే వరి పంట తర్వాత అధిక విస్తీర్ణం సాగు చేసే పంటల్లో పొద్దుతిరుగు ఒకటని చెప్పొచ్చు. పంట మార్పులో భాగంగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పొద్దుతిరుగు పంటలో తేనెటీగలు పెంచడం వలన అధిక దిగుబడులు పొందుతున్నారని సిద్దిపేట రూరల్ మండలం చూసుకున్నట్టయితే, అదేవిధంగా చిన్నకోడూరు మండలం కూడా ఈ యొక్క అధికంగా పంటను కూడా వేయడం జరుగుతుంది. ఇందులో లాభాల విషయంలో ఎకరానికి సంబంధించి 12 క్వింటాళ్ళు రావాల్సి ఉండగా 7 నుంచి 8 క్వింటాళ్ళు ఇప్పుడు ఈ యొక్క పంటను దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ అధికారి మనతో పాటు నాగార్జున గారు. సార్ చెప్పండి, ఈ యొక్క పొద్దుతిరుగుడులో తేనెటీగల పెంపకం అనేది ఎట్లా ఉంది, రైతులకు ఏ విధంగా లాభం చేకూరే అవకాశం ఉందని చెప్పవచ్చు? ముఖ్యంగా మనకు నారాయణరావుపేట మండలంలో చూసినట్లయితే అధిక మొత్తంలో వరి సాగు అనేది జరుగుతుంటుంది. సో దీంట్లో భాగంగా యాసంగిలో మనము ఖచ్చితంగా పంట మార్పిడి సైడ్ రైతులు అడుగులేయాలి. అట్లా అయితేనే మనకు అధిక దిగుబడితో పాటు మనకు ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా మనకు అవుతుందనే ఒక విషయాన్ని రైతుల్ని వివరిస్తున్నాము. అదేవిధంగా తక్కువ నీటితో అంటే వరితో పోల్చుకుంటే తక్కువ నీటితో మనకు ఈ పొద్దుతిరుగుడు పంట అనేది వస్తుంది. ఎంత ఫాస్ట్గా అంటే దాదాపు 100 నుంచి 110 రోజుల్లోనే మనకు ఈ పొద్దుతిరుగుడు పంట వస్తుంది. ముఖ్యంగా ఈ వరి సాగు చేయడం వలన ఏమవుతుందంటే పంట మార్పిడి లేకుండా వేరే పంటలు లేకపోవడంతో ఈ తేనెటీగల ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోయింది. తేనెటీగలు అనేది కనుమరుగైపోయినాయి. ముఖ్యంగా మనకు పొద్దుతిరుగుడు లోపల ఏంటంటే క్రాస్ పాలినేషన్ అనేది అవసరం ఉంటుంది. ఆడ మరి మొగ పూత సపరేట్గా ఉంటుంది కాబట్టి, పువ్వులోనే సపరేట్గా ఉంటుంది కాబట్టి ఆ పరిపరభాగ సంపర్కం జరగాలంటే ఖచ్చితంగా తేనెటీగల అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ గతంలో కూడా ఏంటంటే ఈ తేనెటీగలు తగ్గిపోవడం వలన మనకు తాళ్ళ గింజలు బాగా రావడం జరిగింది. దాంతో మనకు దిగుబడి చాలా తగ్గిపోయింది. సో దీనికి మనము ఏ విధంగా అధిగమించవచ్చు అన్న విషయాన్ని మనకు రైతులకు మనం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక మనకు బుగ్గ రాజేశ్వర స్వామి FPO వారి సహకారంతో మనం ఇక్కడ తేనెటీగల డబ్బాల్ని పెట్టడం జరిగింది. సో మనకు కరెక్ట్గా పూత వచ్చే సమయానికి మనం ఈ తేనెటీగలను పెట్టినట్లయితే ఈ తేనెటీగలు ఒక చెట్టు నుంచి ఇంకొక పువ్వు మీదకి వెళ్ళడం ద్వారా ఈ పాలినేషన్ అనేది మంచిగా జరగడం వలన తాళ్ళ గింజలు అనేది పూర్తిగా తగ్గిపోయి మంచిగా గింజ కట్టడం అనేది పూర్తి స్థాయిలో గింజ కట్టడంతో రైతులకు మంచి ఆదాయంతో పాటు అదేవిధంగా మన స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా ఇక్కడ మనకు తేనె పెట్టారు కాబట్టి ఇక్కడ నుంచి మంచి మనకు నాణ్యమైన తేనె అనేది ఈ కాలంలో దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా మనకు తేనె కూడా మనకు దొరకడం నిజంగా ఇక్కడ ప్రాంతంలో వారికి లాభం జరుగుతుంది. అదేవిధంగా ఈ గింజ కట్టడం వల్ల రైతులకు కూడా మంచి లాభం పొందుతుంది. ఓకే, అదేవిధంగా సిద్దిపేట రూరల్ మండలానికి సంబంధించి 250 ఎకరాల్లో ఈ యొక్క సాగు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇట్లా చేయడం వల్ల రైతులు ఏమంటున్నారు, రైతుల నుంచి ఎటువంటి స్పందన ఉంది? మేజర్గా అయితే మనకు ప్రతిసారి మనకు ఇక్కడ వచ్చే ప్రధాన సమస్య మనకు ఇతర పంటలు మనకు ఆరుతరి పంటల సైడ్ మనము రైతులు అడుగేయండి అన్నప్పుడు మనకు కోతుల నుంచి సమస్య ఉంది అని మనకు చెప్తుంటారు. అయినప్పటికీ చాలామంది రైతులు ఏంటంటే పంట మార్పిడి చేయాలి, అప్పుడే మనము అధిక దిగుబడిని పొందవచ్చు, మన నేలకు అనుకూలంగా ఉన్న పంటను వేయాలన్న ఉద్దేశంతో పొద్దుతిరుగుడు అయితే తక్కువ టైంలో మనము చూస్తుండగానే మనకు పంట చేతికి వస్తుంది కాబట్టి ఈ పంట అయితే బాగుంటుంది అని సుమారు ఇప్పుడు మన నారాయణరావుపేట మండలంలో 205 ఎకరాలలో ఈ పొద్దుతిరుగుడు సాగు చేస్తున్నారు. అదేవిధంగా మనకు వేరే పంటలకు వచ్చేసి ఇప్పుడు పొగాకు కానీ మరికొందరు గోధుమకు కానీ మరి ఇతర మొక్కజొన్నకు కానీ మనము ఇది చేస్తున్నారు. కానీ ముఖ్యంగా పొద్దుతిరుగుడు ఇప్పుడు మనం చూసినట్లయితే రేటు కూడా 6,700 రూపాయలు ఉంది మనకు MSP కనీస మద్దతు ధర. మనము ఒక ఎకరానికి సుమారు 15,000 ఖర్చు అయినా కూడా నికర ఆదాయం అనేది దాదాపు 50,000 రూపాయలు ఉంది. సో అతి శ్రమ తక్కువతో పాటు మనకు నికర ఆదాయం కూడా వేరే ఏ పంటలతో పోల్చుకున్నా కూడా బెస్ట్గా ఉంది. సుమారు 50,000 నికర ఆదాయం రావడం అంటే అది తక్కువ సమయంలో ఒక పొద్దుతిరుగుడు పంటనే ఉంది కాబట్టి రైతులు పొద్దుతిరుగుడు వైపు ఆసక్తి చూపుతున్నారు. ఓకే, అంటే విత్తనం సంబంధించి పొద్దుతిరుగుడు తను బలంగా కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క తేనె పెంపకం ద్వారా జరుగుతుందని చెప్పి మీరు చెప్తున్నారుగా, ఎట్లా అది వృద్ధి దశ ఎట్లా ఉండబోతుందని చెప్పవచ్చు?
మనకు కరెక్ట్గా పూత మనకు వికసిస్తుంది, పూత వస్తున్న సమయంలో మనం తేనెటీగలను పెట్టడం జరుగుతుంది. ఈ పెట్టినప్పుడు ఈ 20 రోజుల టైంలో ఈ తేనెలు ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకు వెళ్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ పుప్పొడి అనేది వాళ్ళ కాళ్ళకు అంటుకొని ఉంటుంది. ఆ అంటుకోవడం వలన వేరే పువ్వుకి వెళ్ళినప్పుడు ఆ పుప్పొడి అనేది ఆడ పువ్వు ఉన్న దగ్గర మనకు అటాచ్ అయిపోతుంది, పాలినేషన్ జరుగుతుంది. సో ఆ విధంగా మనకు ఏంటంటే తాళ్ళ గింజలు అనేది ఏర్పడవు. తాళ్ళ గింజలు మనకు ఎప్పుడు ఏర్పడతాయి, ఎప్పుడైతే పాలినేషన్ జరగలేదో అప్పుడు మనకు తాళ్ళు అనేది ఏర్పడతాయి. కానీ ఈ విధంగా మనకు ఈ తేనెటీగలు ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి వెళ్ళడం వలన ఆ పూత అతుక్కొని ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ క్రాస్ పాలినేషన్ జరిగి మనకు గింజ కట్టడం అనేది మంచిగా జరుగుతుంది. ఈ తేనెటీగలకు సంబంధించి చూసుకున్నట్టయితే అందులో వివిధ రకాలుగా ఉన్నట్టు ఆడ తేనెలని, మగ తేనెలని, శ్రామిక తేనెలని చెప్పి తేడాలు కూడా మనకు తెలుసుకోవచ్చు. ఆ విషయంలో ఎవి ఒక వృద్ధి దశకు తెచ్చే అవకాశం ఉంది పొద్దుతిరుగుడుపై తిరగడం వల్ల? అంటే చాలామందికి ఒక అపోహ ఏముంటుందంటే ఈ తేనెటీగలు మనం పెట్టడం వల్ల, అంటే ఇంతకుముందు కూడా అన్నారు పొలంలో పెట్టడం వల్ల మాకు కరుస్తాయేమో, మళ్ళీ తర్వాత అట్లాంటిది ఏమైనా ఇబ్బంది ఉంటుంది అంటే అట్లాంటిది ఇబ్బంది ఏముండదు. మన దగ్గర ఒక బాక్స్లో ఒక తేనెటీగ పెట్టినామంటే సుమారు 5 కిలోమీటర్ల వరకు మనకు అది తిరిగి మళ్ళీ అదే బాక్స్లోకి వస్తుంది. ఇవి ఎటువంటి హాని చేయవు, ఇటువంటి తేనెటీగలు అనేది ఎటువంటి హాని చేయవు. సుమారు మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకు 3 నుంచి 4 కిలోల తేనె, మనకు నాణ్యమైన తేనె మనకు ఈ డబ్బాల ద్వారా మనకు ఈ హనీబీస్ ద్వారా మనకు అందుతుంది. రెండో విషయం ఏంటిదంటే ఈ ఒక తేనెటీగ బయటికి వెళ్ళిందంటే మళ్ళీ అదే బాక్స్లోకి వస్తుంది. ఎందుకంటే అక్కడ రాణి పురుగు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అక్కడికే వస్తుంది, కానీ వేరే డబ్బాలకు వెళ్ళడమో లేకపోతే ఏటో పారిపోవడం అనేది ఉండదు. సో ఆ విధంగా ఇక్కడున్న రైతులు ఫస్ట్ భయపడ్డారు మరి కరుస్తాయేమో అని, కానీ అటువంటి సమస్యనే ఉండదు. సో ఇది అన్ని రకాలుగా చూసినట్లయితే మనకు ఆదాయాన్ని ఇచ్చే విధానం అనే చెప్పొచ్చు. తేనెటీగలతో పాటు సన్ఫ్లవర్తో పాటు తేనెటీగలు కాబట్టి ఇది మంచి కాంబినేషన్. ఎప్పటికైనా చాలామంది యువ రైతులు కూడా ముందుకు రావడానికి ఇష్టపడుతున్నారు దీనికి. అంటే ఇప్పుడున్న పరిస్థితి కొందరు రైతులు మాత్రమే వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తున్నారు. అంటే ఈ యొక్క వ్యవసాయం సంబంధించిన ఈ పొద్దుతిరుగుడు సంబంధించి ఇంకా వెయ్యని రైతులకు మీరు ఏం చెప్తారు చివరగా? మనకు అన్నిటికంటే ముఖ్యమైనది నీళ్ళని ఎంత మనం ఆదా చేసుకుంటే మనకు భవిష్యత్తు అంత ఉంటుంది. సుమారు ఒక కిలో బియ్యం పండించడానికి సుమారు 3,000 లీటర్ల నీళ్ళు అవసరం పడుతుంది. అదే మనకు పొద్దుతిరుగుడు అనుకోండి, మనకు వరి లోపల అయితే 1200 నుంచి 1500 ఎంఎంల వాటర్ మనకు అవసరం. అదే పొద్దుతిరుగుడుకి అయితే 700 నుంచి 750 ఎంఎంల వాటర్. అంటే 1 ఎకరం వరి పండించే దాంట్లో మనం 2 ఎకరాల పొద్దుతిరుగుడు పంట పండించవచ్చు. దీన్ని మనం ఒకవేళ దృష్టిలో పెట్టుకున్నట్లయితే అదేవిధంగా మన భూసారం కూడా మనం కాపాడుకోవచ్చు. నిరంతరంగా వరి వేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న చౌడంతా, ఇప్పుడు మనము యాసంగిలో చూస్తాం, వానాకాలం అంటే పైనుంచి వర్షం పడుతుంది కాబట్టి చౌడు అనేది కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ యాసంగి లోపల ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్నారు సమస్య ఏంటిదంటే ఈ నీళ్ళతో పాటు భూమిలో ఉన్న చౌడు కూడా, ఈ ఉప్పు కూడా పైకి వస్తుంది. వాటర్ ఆవిరి అయిపోతాయి కానీ ఉప్పు ఆవిరి అయిపోదు. అది ఆ ఉప్పు అంతా మనకు ఇప్పుడు చౌడులాగా మన భూమి మీద పేరుకుపోతుంది. దాంతో మనకు వరి దిగుబడి కూడా తగ్గిపోతుంది. అటువంటి సమస్యలను మనం అధిగమించాలంటే ఖచ్చితంగా పంట మార్పిడి చేయాల్సిందే. దానికి మనకు మెరుగైన మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట ఏదంటే పొద్దుతిరుగుడు కానీ వేరుశనగ కానీ, ముఖ్యంగా నూనె గింజల వైపు రైతుకు వెళ్తే అటు ఎంఎస్పి కూడా మద్దతు ధర కూడా అధికంగా ఉన్నది కాబట్టి రైతులకు లాభసాటిగా ఉంటుందని మేము చెప్తున్నాం. అంటే రైతులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇటువంటి పొద్దుతిరుగుడు సంబంధించి పంటలు వేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఉపయోగం ఎట్లా ఉంది, మీకు వృద్ధి దశ ఎట్లా ఉంది, ఎట్లా దిగుబడి సాధిస్తున్నారు? ఎందుకంటే ఎకరానికి ఎంత వరకు దిగుబడి సాధిస్తున్నారని చెప్పొచ్చు? నా పేరు రమేష్, మాది నారాయణపేట మండల్, సిద్దిపేట డిస్టిక్ రూరల్. సో మేము 6 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట వేయడం జరిగింది. దాదాపుగా మేము 10 ఇయర్స్ నుంచి వేయడం జరుగుతుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మాకు కొంచెం దిగుబడి కూడా ఎకరానికి 3 to 5 క్వింటాల్ వరకు మనకు దిగుబడి ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. దానివల్ల మాకు రైతుగా లాభదాయకంగా ఉంది. ఎందుకంటే ఇది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ముందు వరకు తేనెటీగలు లేక మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుండే. దానివల్ల తాల్పోవడం కానీ, పొల్లు రావడం కానీ, గింజ నాణ్యత లేకపోవడం కానీ, దానివల్ల దిగుబడి రాక మాకు రైతులు మేము వేసిన దానికి కష్టానికి ప్రతిఫలం లేకుండా పోతుంది. సో దానివల్ల మేము స్థానికంగా ఉన్నటువంటి ఎఫ్ఈఓ సంస్థ ద్వారా ఈ తేనెటీగల బాక్సులు కానీ వాళ్ళు తెప్పియడం జరిగింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా పొలంలో పెట్టడం జరిగింది. దానివల్ల మాకు హనీబీస్ ఈ సన్ఫ్లవర్ మిల్ల ఆలడంతో దానివల్ల గింజ యొక్క నాణ్యత పెరిగి
ఎకరానికి దాదాపు 3 to 5 క్వింటాల వరకు మనకు దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది. దానివల్ల మాకు మంచి లాభదాయకంగా ఉందని చెప్పగలుగుతాం. అంటే పొద్దుతిరుగుడు సంబంధించి చూసుకున్నట్టయితే ఎటువంటి తాళ్ళు కానీ అంటే గింజలో నాణ్యత కోల్పోవడం కానీ జరగదు. ఎందుకంటే ఈ యొక్క తేనెటీగల పెంపకం అనేది ఒక పొద్దుతిరుగుడుకు ఒక దిగుబడి అనేది ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాకు 8 క్వింటాల వరకు ఈ యొక్క లాభం వస్తుంది, 8 నుంచి 10 క్వింటాల లాభం వస్తుంది. కాబట్టి ఈ యొక్క తేనెటీగల పెంపకం అనేది ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు చాలామంది ఉపయోగించుకుంటారు. ఇకనైనా రైతులు దాన్ని స్ఫూర్తిగా ఈ తోటి రైతులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళినట్టయితే రైతు అధిక లాభాలతో ముందుకెళ్తారని చెప్పి వ్యవసాయ అధికారి నాగార్జునతో పాటు రమేష్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.